ఈ సింహాద్రి అప్పన్న గుడికి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఈరోజు దర్శనం అయిన తర్వాత నేను కిందికి వస్తున్నా, అంటే కొండ దిగుతున్నా. అప్పుడు గ్రామంలో నా కారు ఆపారు. ఆపి అక్కడ ప్రజలు నాతో మాట్లాడుతూ ఒక తల్లి నన్ను అడిగింది, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా మీరు దేవుడి దర్శనం చేసుకుంటారు, కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ దర్శనానికి రాలేదేంటి అని అడిగాడు. అప్పుడు నేను తల్లికి, నాకేం తెలుసు తల్లి, ఆ ప్రశ్న మీరు జగన్ గారిని అడగాలి కదా అంటే, వెనకాల నుంచి ఒక కుర్రోడు అన్నాడు, అన్నా మీకు ఇంకా అర్థం లేదా, జగన్కి ఆదాయం ఎక్కడ వస్తుందో అక్కడికే వెళ్తాడు, అది ఆయనకున్న ఆలోచన అని చెప్పాడు. ఇది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ పరిస్థితి. జగన్ ఎన్నో పాపాలు చేశాడు తల్లి, అందుకే దేవుడు ఈ మధ్యన జగన్ నోరు నుంచి నిజం చెప్పిస్తున్నాడు తల్లి, నిజం చెప్పిస్తున్నాడు. ఆ నిజం ఏంటో తెలుసా, జగన్కి పేపరు టీవీ లేదంట తల్లి. నిజమే తల్లి, ఆ పేపరు టీవీ మన డబ్బులు దొబ్బి పెట్టిన పేపర్ టీవీ, అది మన పేపర్ టీవీ తల్లి. నిజమే. జగన్ కి పవర్ ప్లాంట్ లో భారతీ సిమెంట్ లేదంట తల్లి. నిజమే తల్లి. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టిన ఈ తల్లి, అది మన డబ్బులే. ఆయనకి ప్యాలెస్లు లేవంట తల్లి. ఉన్న ప్యాలెస్లన్నీ అవినీతి పునాదులు. మన దగ్గర నుంచి దోచిన డబ్బులతో ఆ ఇల్లు కట్టుకున్నాడు తల్లి, అది మన ఇల్లులే. 2 నెలలు ఓపిక పట్టండి తల్లి, ఆ ఆస్తులన్నీ జప్తు చేసి ఆ డబ్బులు తిరిగి ప్రజలకు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆయనే చెప్తున్నాడు కదా నా దగ్గర లేదని, ఆయనే చెప్తున్నాడు కదా నాకు ఇల్లు లేదు, నేను పేదవాడిని, పేపర్ లేదు, టీవీ లేదు, సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, పవర్ ప్లాంట్ లేదు అని ఆయనే చెప్తున్నాడు కదా. మళ్ళీ ఇది ఎవరిదో కనుక్కుందాం, జప్తు చేస్తాను, అమ్మేసి ప్రజలకి అప్పగిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. అందుకే యాత్ర 2 సినిమా తీశారు. అది కాసా తుస్ యాత్ర అయింది. మొదటి షోకి కూడా ఎవరు వెళ్ళేదానికి సిద్ధంగా లేరు. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకి టార్గెట్ ఇచ్చారు, ఇన్ని టికెట్లు కొనండి, ప్రజల్ని తోలండి అని. ప్రజలన్నారు చాలే మా జీవితాలతో ఆడిన ఆట, ఇప్పుడు వైకాపా అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళు చెప్పారు. ఈ మధ్యన సభకెళ్ళి నేను అర్జునుడిని, అభిమన్యుడిని అంటున్నాడు. అరే మీరు ఒక భస్మాసురుడబ్బా, మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఎవడి పైన చేయి పెడితే వాళ్ళ పని గోవిందా గోవిందా. అసలు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ తల్లి. ఆయన నవ్వులో అబద్ధం ఉంటుంది, ఆయన నడకలో అబద్ధం ఉంటుంది, ఆయన మాటల్లో కూడా అబద్ధం ఉంటుంది. ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నాడు తల్లి. ఈ పెత్తందారు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు, 1,00,000 రూపాయలు చెప్పులు వేసుకుని తిరిగేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ నీళ్లు తాగేవాడు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లి, ఇడుపలపాయలో ఇప్పుడు